వాడకం ఇప్పుడు మన జీవన శైలిలో ఒక భాగంగా మారిపోయింది. ఈ రోజుల్లో ఫోన్ బ్యాటరీ డౌన్ కావడం అంటే ఒక వ్యక్తి బ్యాటరీ డౌన్ అయినట్లే. కొంతమంది వినియోగదారులు బ్యాటరీ కొద్దిగా అయిపోయినా వెంటనే దాన్ని ఛార్జ్ చేస్తారు. మీరు కూడా ఇలా చేస్తుంటే ఒక్క క్షణం ఆగిపోండి, లేకపోతే ఛార్జ్ చేసే ప్రక్రియలో ప్రాణాలు కోల్పోవచ్చు. ఫోన్ పెట్టేసిన కొద్దిసేపటికే ఛార్జర్ నుండి తీసేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుండే ప్రక్రియ. ఫోన్ ఛార్జ్ చేయడానికి సరైన మార్గం, మీరు మీ ఫోన్ను తరచుగా ఛార్జ్ చేస్తుంటే కాలక్రమేణా ఫోన్ బ్యాటరీ క్షీణిస్తుంది. ఈ రోజు మనం ఫోన్ రోజుకి ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలో తెలియజేస్తాం. బ్యాటరీ 20% లేదా అంతకంటే తక్కువకు పడిపోనివ్వకండి. బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయడాన్ని కూడా నివారించండి. బ్యాటరీ స్థాయి 80-100% మధ్య పడిపోయినప్పుడు మాత్రమే ఛార్జర్ నుండి ఫోన్ను అన్ప్లగ్ చేయాలి. మీ ఫోన్ను 100% స్థాయిలో ఎక్కువసేపు ఉంచవద్దు. కాబట్టి అది పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత దాని ఛార్జర్ నుండి తీసివేయండి. చాలా మంది 20 నుండి 80 నియమాన్ని అనుసరించమని సిఫారసు చేస్తున్నారు. దీన్ని మీరు ఖచ్చితంగా పాటించవచ్చు. 20 నుండి 80 నియమం తెలియకపోతే బ్యాటరీ 20% వరకు ఖాళీ అయినప్పుడు దాన్ని ఛార్జ్ చేయడం కరెక్ట్ అని తెలుస్తుంది. 80% వరకు ఛార్జ్ అయినప్పుడు దాన్ని తీసివేయడం కరెక్ట్. అంటే మీ ఫోన్ రోజుకు 2 సార్లు 20%కి చేరుకుంటే మీరు దాన్ని 2 సార్లు ఛార్జ్ చేయాలి. మీ ఫోన్ బ్యాటరీ 20% ఉన్నప్పుడు ఫోన్లో లో బ్యాటరీ అనే హెచ్చరిక కనిపిస్తుంది. అంటే అంతకు ముందు ఫోన్ను హాయిగా ఆపరేట్ చేయవచ్చు. దాంతో పాటు మీరు 45-75 నియమాన్ని కూడా ఫాలో అవ్వచ్చు.